హలో ఫ్రెండ్స్. సుమిత్ర దీప కాల్చిందని ఒప్పుకోమని చెప్తుంది. వెంటనే కార్తీక్, అలా ఎలా ఒప్పుకుంటుంది అత్తయ్య? నువ్వు క్షమించడానికి దీప ఒప్పుకోవడానికి సంబంధం ఏముంది? ఒకవేళ సంబంధం ఉన్నా కూడా దీప ఎలా ఒప్పుకుంటుంది? ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్తాడు. దీపని తప్పు ఒప్పుకుంటున్నావా అని అడిగితే దీప అవును బావ నేను ఒప్పుకుంటున్నా అని చెప్తుంది. అలా చెప్పిన వెంటనే అందరూ షాక్ అయి చూస్తారు. అలా చూసిన తర్వాత కార్తీక్ ఇంకొకసారి దీప నిజంగా ఒప్పుకుంటున్నావా అంటే అవును బావ నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నా అని పూర్తిగా చెప్పే లోపలే కార్తీక్ దీపని లాగేసి కోపంతో నువ్వు ఏం ఒప్పుకుంటున్నావు నీకు అర్థమవుతుందా, అత్తయ్య ఏం చెప్తుందో నీకు అర్థమవుతుందా అని దీపతో కోపంగా మాట్లాడతాడు. వెంటనే శ్రీధర్ తను చేసిన తప్పు తను ఒప్పుకుంటున్నా అంటే నీకేంటిరా ప్రాబ్లం అని అంటే కార్తీక్ మాస్టారు నీకు ఆ సిచ్యువేషన్ ఏంటో తెలీదు, నువ్వు అక్కడ లేవు, నువ్వు అక్కడ కోర్టుకు కూడా నువ్వు ఆ రోజు రాలేదు, అలాంటప్పుడు నువ్వు ఈ విషయంలో నీకు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తాడు కార్తీక్. సుమిత్ర నేనైతే అక్కడనే ఉన్నా కదరా, నేనైతే చూశాను కదరా, నేను ఏదైతే చూశానో ఏదైతే జరిగిందో అదే కదరా ఒప్పుకోమనింది అని కార్తీక్తో అంటుంది సుమిత్ర. కార్తీక్ నువ్వు చూసింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అత్తయ్య అని చెప్తాడు. వెంటనే పారిజాతం అక్కడ జరిగిందే తను ఒప్పుకోమని చెప్తుంది కదరా అని అంటుంది. అయితే కార్తీక్ పారిజాతంతో నువ్వు చూసావా అక్కడ జరిగిందేంటో అయ్యిందేంటో అని అంటాడు. వెంటనే జోష్న జరిగిందే కదా బావ చెప్పింది ఇంకా ఏం చెప్తాడు అని కార్తీక్తో అని చెప్తుంది. అసలు దీప పేల్చిన గన్లో నుంచి బుల్లెటే రాలేదు, అసలు ఆ గన్నే పేలలేదు అని చెప్పారు కదా కోర్టులో అంటే జోష్న సరే బావ అయితే బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి గన్ పేలింది అని అడుగుతుంది. అయితే కార్తీక్ అది కనుక్కోవడానికే కదా పోలీసులు చెప్పారు అంటే వెంటనే సుమిత్ర నువ్వు అన్ని సాక్ష్యాలు కొనేసావు కదరా అని కార్తీక్తో చెప్తుంది. సుమిత్ర అసలు ఆ గన్ పేలినప్పుడు నువ్వు అక్కడ లేవరా, ఆ తర్వాత నువ్వు వచ్చావు, నేను మాత్రం అక్కడనే ఉన్నా. దీప గన్ తీసుకొని వచ్చి జ్యోత్స్నాని బెదిరించింది. అప్పుడు జ్యోత్స్న భయంతో తల్లడిల్లిపోయింది. నేను వెంటనే దీప వద్దున్న జ్యోత్స్నాని ఏం చేయకు అని బతిమాలాను, కానీ దీప వినలేదు. కానీ అప్పుడే జ్యోత్స్న మా డాడీ కూడా వచ్చి ఆపాడు అని చెప్పగానే పారిజాతం అవును దశరథ్ వచ్చి ఆపిన వెంటనే దీప టెన్షన్లో ట్రిగర్ నొక్కేసింది అని చెప్తుంది. అయితే కార్తీక్ నా భార్యకి చంపే అంత ఆవేశం లేదత్తయ్య అని చెప్తాడు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అత్తయ్య దీప అలాంటిది కాదని చెప్తాడు. వెంటనే సుమిత్ర నువ్వు దేవుడి మీద కాదు మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పినా కూడా నేను నమ్మను అని చెప్తుంది. అయితే కార్తీక్ దీప అయితే తప్పు ఒప్పుకోదు అత్తయ్య అని చెప్తాడు. అయితే సుమిత్ర తప్పు ఒప్పుకోకపోతే నేను నిన్ను క్షమించను అని చెప్తుంది. వెంటనే సుమిత్ర శివన్నాయనతో మామయ్య మీ సమక్షంలో నేను ఒక మాట చెప్తున్నాను, మా ఆయన తన చెల్లెలు నన్ను క్షమిస్తే కానీ క్షమించను అని మాట్లాడాడు. కానీ నేను అయితే కాంచన నేను ఆల్రెడీ క్షమాపణ కోరాను కదా అత్తయ్య. కాంచన ఎన్నిసార్లు చెప్తావు వదిన చెప్పిందే చెప్తున్నావు అని అంటే వెంటనే సుమిత్ర నీకేం తెలుసు వదిన బాధ నాది, కన్నీళ్ళు నాది, ఆవేదన నాది అని సుమిత్ర అంటుంది. అయితే వెంటనే సుమిత్ర శివన్నాయనతో మావయ్య నేను వదినతోని నా తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగాను, అలానే దీప కూడా తప్పు ఒప్పుకొని క్షమించమని అడగమను నేను క్షమిస్తాను అని చెప్తుంది. నేను నా తప్పుని సరిదిద్దుకున్నాను, నా తప్పుని నేను ఒప్పుకున్నాను, ఇంకా ఈ రెండు కుటుంబాల భవిష్యత్తు దీప చేతుల్లోనే ఉంది, దీపని తన తప్పుని తాను సరిదిద్దుకోవాలి అని చెప్తుంది. వెంటనే శ్రీధర్ దీప ఈ రెండు కుటుంబాల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందమ్మా అని చెప్తాడు. అయితే కార్తీక్ శ్రీధర్తో మాస్టరు ఇంకా ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కాకపోతేనే మంచిది అని చెప్తాడు. జోష్న ఇంకా ఎంతమంది నోళ్ళు మూపిస్తావు బావా అని అంటుంది. అయితే కార్తీక్ జోష్నాతోని తప్పులన్నీ మీరు చేసి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని అంటాడు. వెంటనే సుమిత్ర అవునురా మేము తప్పులు చేసాం, ఉదాహరణకి దీప మెల్లో నా కూతురు తాళి తెంపింది, వెంటనే నా కూతుర్ని కొట్టి నేను మీ ఇంటికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని క్షమాపణ అడిగిన, మీరేం చెప్పారు తప్పును సరిదిద్దుకోవడానికి పెళ్లి చేయమన్నారు, అది కూడా చేసాం. పెళ్ళిలో ఏం జరిగిందంటే అక్కడ నేను కూడా ఒక చిన్న తప్పు చేశాను, తాళి దాచేసి మా తప్పులు మేము ఒప్పుకున్నాం, మా తప్పులకు మేము క్షమాపణ చెప్పామని చెప్తుంది. వెంటనే కార్తీక్ నా భార్య తప్పు చేయలేదు అంటే సుమిత్ర చేసింది అంటుంది. కార్తీక్ చేయలేదు అంటాడు, సుమిత్ర చేసింది అంటుంది. నా భార్య తప్పు చేయలేదు 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 అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. వెంటనే జోష్న ఇంకా అరిచి
శాతం నువ్వెంత అరిచినంత మాత్రాన నీ పెళ్ళాం చేసింది తప్పు ఒప్పు కాదు, ఒప్పు తప్పు కాదు అని చెప్తుంది. వెంటనే కార్తీక్ ఓకే. నా పెళ్ళాం తప్పు చేసింది అనుకోండి. మీ గన్‌లో ఉండే లైసెన్స్‌డ్ బుల్లెట్ ఎక్కడ పోయింది? అది మీ ఇంట్లోనే ఉంది కదా! ఏం చేశారు మీరు? అని కార్తీక్ అడుగుతాడు. అయితే జ్యోత్స్న అది కూడా నువ్వే ఏదో మాయం చేసుంటావు బావ అని చెప్తుంది. అంటాడు నా భార్య నిర్దోషి అని చెప్తాడు. వెంటనే సుమిత్ర నీ భార్య దోషి, హంతకురాలు అని చెప్తుంది. నీ దీప చిన్నప్పుడు నిన్ను కాపాడినప్పుడు నేనే తన చేతులు పట్టుకొని నిన్ను కన్న తల్లి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అని చెప్పాను. కానీ దీప ప్రాణదేవత కాదు, మృత్యుదేవత. ఆ మృత్యుదేవతని నేనే దగ్గరుండి నా కుటుంబాన్ని నాశనం చేయడానికి తీసుకొని వచ్చాను అని చెప్తుంది. వెంటనే దశరథ్ కోపంతో జ్యోత్స్న మీ అమ్మని ఆధారాలు లేకోకుండా ఏమీ మాట్లాడకు అని చెప్పు అని చెప్తుంది. వెంటనే సుమిత్ర మీ నాన్నకి చెప్పు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తుంది. అయితే వెంటనే కార్తీక్ నువ్వు ఇంకా ఇదే మాట మీద ఉంటావా? నా భార్యని క్షమించావా అని అంటుంది. అయితే సుమిత్ర ఇదే నా ఆఖరి మాట. నీ భార్యనైతే క్షమించను. నీ భార్య తప్పు ఒప్పుకుంటేనే క్షమిస్తాను. కానీ మీరు నాలాగా నిజాయితీ మంతురాలు కాదు. నేను నా తప్పు ఒప్పుకున్నా, నా తప్పుని సరిదిద్దుకున్నా. కానీ నేనంత మంచిదాన్ని మీరు కారు. ఇదే మీ ఆఖరి డెసిషన్ అయితే మీరు ఇక్కడ నుంచి బయలుదేరొచ్చు అని చెప్తుంది. అయితే కాంచన అంటుంది ఇదే నీ ఆఖరి మాటనా వదిన? ఇంకొకసారి ఆలోచించంటే లేదు వదిన, అది ఆలోచించాల్సింది నేను కాదు, నీ కొడుకు కోడలు అని ఉంటుంది. వెంటనే కాంచన నా కొడుకు ఏంటి వదిన, నీ మేనల్లుడు కాదా అంటే నా మేనల్లుడు కాబట్టే భార్యని కాపాడుకున్నాడు, అతన్ని మోసం చేశాడు అని చెప్తుంది. సుమిత్ర చెప్తుంది నాకు తప్పు ఒప్పుకున్నంత ధైర్యం నాకుంది, కానీ అదే తప్పు ఒప్పుకున్న ధైర్యం దీపకి లేదని చెప్తుంది. కార్తీక్ నా భార్య తప్పు చేయలేదు అని అంటే సుమిత్ర సరే మంచిది, నువ్వు 100 సార్లు చెప్పినా కూడా నేను నమ్మను అని చెప్తుంది. వెంటనే కార్తీక్ వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కార్తీక్ దీప ఏడుస్తుండగా ఎందుకు ఏడుస్తున్నావు దీప అని అడుగుతాడు. మళ్ళీ అడుగుతారు ఎందుకు ఏడుస్తున్నావు దీప అని. దీప సమాధానం చెప్పకపోయేసరికి ఎందుకు నీ ఇష్టాన్ని వ్యతిరేకంగా నువ్వు తప్పు చేయలేదు అని చెప్పినందుకు ఏడుస్తున్నావా అని అంటుంది. అయితే దీప ఇప్పుడు కూడా నువ్వు ఇలానే మాట్లాడుతున్నావు, అప్పుడు కూడా నువ్వు ఇలానే మాట్లాడుతున్నావు అని అంటుంది. అయితే కార్తీక్ ఇప్పుడు ఇలా మాట్లాడినా అప్పుడు ఇలా మాట్లాడినా నేను మాట్లాడింది నిజమే మాట్లాడినా అని చెప్తాడు. అయితే దీప నేను ఒప్పుకునే దాంతో పోయేదాన్ని, నువ్వు ఇంత పెద్ద గొడవ చేసావు బావా అని చెప్తుంది. వెంటనే శ్రీధర్ అక్కడికి వచ్చి దీప చెప్పిన దాంట్లో తప్పేముంది, దీప ఒప్పుకుంటుంటే కార్తీక్ ఎందుకు ఆపాడు, కార్తీక్ ఎందుకు సమర్థించాడు, కలిసే అవకాశం ఒకసారి వస్తుంది, ఆ ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని కూడా ఎందుకు పోగొట్టుకొట్టుకున్నాడు అని శ్రీధర్ కార్తీక్తో చెప్తాడు. నువ్వు దీప కాల్చిందో లేదో నువ్వు చూసావా అని అడుగుతాడు. వెంటనే కార్తీక్ నువ్వు కూడా చూసావా అని చెప్తాడు. వెంటనే కార్తీక్ నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, కోర్టు తీర్పు రాకముందే నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, కానీ దీపాని కూడా నేను అడిగాను, కానీ దీప కూడా నేను ఏ తప్పు చేయలేదు బావా అని చెప్పింది. వెంటనే కోర్టులో కూడా చెప్పారు దీప కాల్చిన గన్ అక్కడ వచ్చిన బుల్లెట్ వేరు అని చెప్పి. నేను ఏదైతే నమ్మానో కోర్టు కూడా అదే చెప్పిందని చెప్తాడు. వెంటనే శ్రీధర్ ఓకే కోర్టు చెప్పింది, కానీ దీప నిజం ఒప్పుకుంటే అయిపోతుండే కదా అని అంటాడు. కార్తీక్ నిజం అని అనకు, అది నిజం కాదు. ఓకే శ్రీధర్ ఏమంటాడు ఓకేరా నేను నిజం కాదు, సుమిత్ర ఏదైతే చెప్పిందో అది దీప ఒప్పుకుంటే మన 2 కుటుంబాలు కలిసి ఉండేటివి, ఇప్పుడు మనం అందరం అక్కడ హ్యాపీగా ఉండేవాళ్ళం అంటాడు. ఓకే మాస్టరు నువ్వు చెప్పినట్లు అదే జరిగింది అనుకో, నేను సైలెంట్గానే ఉన్నాను అనుకో, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. శ్రీధర్ వెంటనే మీ ఆస్తులు మీకు వచ్చేస్తాయి, మీ కార్లు మీ హోదా మీకు వచ్చేస్తాయి, నువ్వు డ్రైవర్ నుంచి దశరథ్ మేనల్లుడుగా నా భార్య ఏమో దశరథ్ చెల్లెలుగా ఉంటుంది అని చెప్తాడు శ్రీధర్. ఇవన్నీ జరక్కోకుండా ఆపింది దీప అని మాట్లాడతాడు. వెంటనే కార్తీక్ సరే అయిపోయిందా నువ్వు చెప్పేది అని చెప్తాడు. దేవుడు చెప్తేనే నేను నా భార్య తప్పు చేసిందని నేను నమ్మను, అలాంటిది దీప చెప్తే నమ్ముతుందని ఎలా అనుకున్నావు మాస్టర్ అని చెప్తాడు. శ్రీధర్ ఇది నమ్మకంతో ఉండేది కాదురా, దీప నిజం ఒప్పుకుంటే ఈ 2 కుటుంబాలు ఇప్పటికే కలిసి ఉండేటివి కదా అని చెప్తారు. వెంటనే అనసూయ బాబు అని అంటుంది. ఏంటి పెద్దమ్మ నువ్వు కూడా దీపాకి సమర్థిస్తున్నావా అని చెప్తాడు. వెంటనే అనసూయ నేను ఎవరికి సమర్థించట్లేదు బాబు, కానీ నేను కూడా దీప తప్పు చేసిందని నమ్మట్లేదు, అయిపోయిన దాని గురించి గొడవలు ఎందుకని చెప్తున్నాను అని అంటాడు.
ఓకే పెద్దమ్మ, నువ్వు చెప్పినట్లు దీప అక్కడ తప్పు ఒప్పుకోయింది అనుకో. ఇప్పుడు కేసు కోర్టులో నడుస్తుంది. దీప తప్పు ఒప్పుకోయింది ఒక వీడియో తీసేసి వాళ్ళు ఇదే అడ్డుగా పెట్టుకొని దీప తప్పు చేసిందని చెప్పి కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. అప్పుడు దీప 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. దీప జైలుకి వెళితే భార్య లేనిగా నేను, కూతురు లేని తల్లి లేని కూతురుగా నా బిడ్డ ఇద్దరము శిక్ష భరించాలి అని చెప్తాడు కార్తీక్. చెప్పు మాస్టారు, ఇప్పుడు నా భార్య లేకుండా నువ్వు చేస్తావా? ఆ తప్పు ఎందుకు నువ్వు చేస్తున్నావు అని కార్తీక్ శ్రీధర్తో అంటాడు. వెంటనే శ్రీధర్, నేను తప్పు చేయట్లేదురా, నీ మంచి కోసం ఆలోచిస్తున్నాను అని అంటాడు. సరే మాస్టారు, పారిజాతాన్ని నువ్వు చెప్తావా? జ్యోత్స్నని నువ్వు మార్చేస్తావా? వాళ్ళు తప్పులు చేసినా కూడా ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలని చూస్తారు వాళ్ళు. కాంచనతో అంటాడు, ఏమమ్మా నువ్వు నమ్ముతున్నావా దీప తప్పు చేసిందని అని అడుగుతాడు. కానీ కాంచన లేదురా అని చెప్తుంది. మళ్ళీ లేనప్పుడు నాన్న అంత నిలదీసి మాట్లాడుతున్నప్పుడు ఎందుకమ్మా సైలెంట్గా ఉన్నావు అని కాంచనతో అంటే, కాంచన ఎవరైనా భోజనానికి పిలిచి చెప్పు తీసుకొని కొడితే ఎలా ఉంటుందిరా అని అడుగుతుంది. అలానే నాకు ఇప్పుడు అలానే అనిపిస్తుంది. నా చేతిలో ఉండే పాల్కోవా మా అన్నయ్యని తినమన్నా, కానీ మా అన్నయ్య దీపాని సుమిత్ర క్షమించిన తర్వాత నీ చేతులతో తింటానమ్మా అని చెప్పాడు. కానీ నేను నా చేతులతోనే తినిపించలేకపోయాను. కానీ మా వదిన మించి గొంతు కోసింది. కార్తీక్ ఏమడిగాడు? సుమిత్రనే వచ్చి నీ ప్రాణదాతకి నేను ఏదైనా సహాయం చేస్తానన్నది. సహాయం చేస్తా అన్నప్పుడు కార్తీక్ దీపాన్ని క్షమించమని అడిగాడు. దానికి క్షమిస్తే క్షమించమని చెప్పాలా? నేను వాటిని అన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు సంబంధం లేకోకుండా అంటగట్టి మా వదిన ఎవరికి సంతోషంగా లేకుండా చేసిందని చెప్తుంది. ఇక్కడితో ఈ భాగం ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.